నా పేరు రజనీకర్ రెడ్డి, మాది శాంపేట మండలం పత్తిపాక విలేజ్. నేను ఈ రెడ్డిపురం విలేజ్ కుమార్పేట శివార్లో 1984లో 804 గజాలు నేను శాంపేట ఇల్లు కొనుక్కుంటే అందులో 7 ఎకరాల 36 గుంటలు జోగిరెడ్డి పేరు మీద పట్టా ఉన్నది. నేను లీగల్ ఒపీనియన్ తీసుకొని భూమి అన్ని క్లియర్ టైటిల్ ఉంటే కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ ద్వారా. తీసుకున్నాక ఈ రంజిత్ రెడ్డి అనే అతను, దుర్గంపూడి రంజిత్ రెడ్డి, రెడ్డిపురపు అతను, ఆయన 126 సర్వే నెంబర్ కాదు, ఇది 117 అని చెప్పి ఇప్పుడు 2017లో ధరణి మూమెంట్లో రికార్డ్ అంతా మ్యానిపులేట్ చేసి దొంగ పేపర్లు తయారు చేసుకొని వచ్చి ఇది 117 కాదు 126, ఇది మీరు ఎక్కడో చూసుకోపోరు అని చెప్పి మమ్మల్ని 30 మంది అక్కడ మేము అందరం కొనుక్కొని ఉన్నాము. 1983 నుంచి ఇప్పటిదాకా 17 దాకా కూడా మేము అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. 2017లో ఆయన ధరలో ఆయనకు ఆల్రెడీ టీఆర్ఎస్లో పనిచేస్తాడు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఆ పద్ధతిగా ఆయనకు అన్నీ తెచ్చి ఆయన మొత్తం మ్యానిపులేట్ చేసిండు, రికార్డ్ అంతా సృష్టించుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మను ముందట లేడీస్ను సానుభూతి పొందేటట్టు మొత్తం వాళ్ళని బయట పెట్టి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తే మాకు పేపర్లు ఉన్నాయంటాడు, స్టేషన్ సిపి గారికి వచ్చిన ఆడ పేపర్ లేడు, మాకు పార్టీషన్ డీడీ ఉన్నదంటాడు, ఆడలేడు. రెవెన్యూలో కూడా మేము మొన్న ప్రజా పాలన అది మన కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఇచ్చినాం. వాళ్ళు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీకి వచ్చిండు ఫీల్డ్ మీదకి వస్తే మేము మీ భూమి ఎక్కడో చూపించుకొని అంటే మేము పోయినాక వాళ్ళ అక్కయ్యను రంజిత్ రెడ్డి వాళ్ళ ఒక 10 మంది దానికి వచ్చి మీరు ఎవరు ఇక్కడికి వచ్చేదానికి అని చెప్పి ఆర్ఐ గారిని మమ్మల్ని నానా బూతులు నోటికి రానడానికి మాటలని మమ్మల్ని బెదిరింపులో గురి చేసి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపుతామని చెప్పి ఒక 4 సెల్ ఫోన్ సీసీ కెమెరాలు పెట్టి ఆడ కాపర 10 మందిని పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తాను. మేము ఆడపిల్లల కొరకు చదువులకు మా పెళ్ళిళ్ళ కొరకు అని మేము ఆడ కొనుక్కుంటే మేము ఇప్పుడు అది అమ్ముకోకుండా నానా ఇబ్బంది, మేము ఇప్పుడు విషయం తాగి వచ్చే పరిస్థితి తీసుకొస్తాడు రంజిత్ రెడ్డి, వినయ్ భాస్కర్, వీళ్ళు అక్కడ తిష్ట వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాను. ఈ రంజిత్ రెడ్డి కూడా ఇంతకుముందు యూనివర్సిటీలో కూడా ఆడపిల్లలను గంజాయికి స్మోకింగ్ ఇవన్నీ చేసి కూడా ఆయన మొత్తం ఇటువంటి పిల్లలను వాళ్ళ లైఫ్ అంతా ఖరాబ్ చేసిండు. ఆ రకంగా ఇప్పుడు రెడ్డిపురంలో కూడా 4-5 ఇళ్ళు ఇట్లే మేము కూడా ఇప్పుడు ఈ మధ్యలో తిరుగుతా అంటే రెడ్డిపురం ఊళ్ళో కూడా 4-5 ఇళ్ళు కబ్జా పెట్టుకున్నాడు ఈ వినయ్ భాస్కర్ను రంజిత్ రెడ్డి. ఈ రకంగా చేసి మమ్మల్ని నానా ఇబ్బంది గురి చేస్తాడు. ఆఫీసర్లకు కూడా పేపర్ రాకుండా మమ్మల్ని ఇట్లా మిస్గైడ్ చేసి సోషల్ మీడియాలో ఈ దాసరి సీను అనేట ఆయన కాలోజీ టీవీ రిపోర్టర్ అట, మాకు నువ్వు 30 మందిని తీసుకొని హైదరాబాద్కు రా, వస్తే నేను రంజిత్ రెడ్డిని పిలుస్తా, నీకు సెటిల్ చేస్తా, నీకు ఏదో ఒకటి చేసి పంపిస్తారా అని చెప్పి అది కూడా అన్నాడు. అది కూడా రికార్డ్ అయింది మా దగ్గర. ఆయన క్లాస్మేట్ అట దాసరి సీను అనేట ఆయనకు, కాలోజీ టీవీ ఆయనకు మమ్మల్ని మీరు అమ్ముతారా లేకపోతే ఆడికి వస్తే చంపుతామని చెప్పి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాను, మేమే వాళ్ళని ఇబ్బందులకు గురి చెప్తానని వాళ్ళ అక్కయ్యలు వాళ్ళ అమ్మ ఈ సోషల్ మీడియాలో మమ్మల్ని అపానం చేసి మమ్మల్ని అన్యాయంగా మా మీద బదనం మోపుతుంది. మేము ఎవరిని ఏం అనలేదు, ఇంతవరకు వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము ఆ భూమి కొరకు సిపి గారిను ఇప్పుడు ఈ రెవెన్యూ కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు 4-5 సంవత్సరాల కాంచి తిరిగి వేసారి ఇబ్బందులకు గురవుతాను. మీ ద్వారా మాకు ఏమైనా న్యాయం జరగాలని మేము వేడుకోవడానికి వచ్చినాం మీ ద్వారా.